వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మోషన్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా? నిజానికి మీరు గమనించే ఉంటారు, వీఆర్కే డైట్ కనుక మన కోకోనట్ ఆయిల్తో ఒక 2 నెలలు 3 నెలలు చేసిన వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే రేటు ఎల్లో కలర్లో ఉండదు. మోషన్ అది గ్రీనిష్ బ్లాక్ మిక్స్ చేసిన కలర్ లాగా మీకు మోషన్ అవటం మీరు గమనిస్తారు. నిజానికి ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే, మీరు గమనించండి, తల్లిపాలు తాగే పసిపిల్లలకు కూడా అదే కలర్లో మోషన్ అవుతుంది. అంటే ఎటువంటి హానికారక సూక్ష్మజీవులు లేని మోషన్, వ్యర్థ పదార్థం దాన్ని అవటం అని మీరు గమనించవచ్చు. సేమ్ అదే ఒక 2 నుంచి 3 నెలలు డైట్ చేసిన మన డైటర్స్లో ఇది గమనించండి. ఇది అత్యంత ఆరోగ్యకరమైన విషయం. చైనాలో చాంగ్చుంగ్ యూనివర్సిటీలో మన డైటర్ల గురించి స్టూల్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ కూడా చేశారు. నేను ఆ డాక్యుమెంట్ కూడా చూశాను. దాంట్లో నేను వెళ్ళినప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, చైనా వెళ్ళినప్పుడు స్టూలు ఎలా ఇది ఉందనేది. మనకి ఇక్కడ స్టూల్ మీద పెద్ద పరీక్షలు చేయం, కానీ చైనాలో స్టూల్ పరీక్షలు చాలా విస్తారంగా చేస్తారు. అంటే చెడు ఏమైనా ఉంటే అందులో బాగా తెలుస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అది నిజం కూడా. స్టూల్ పరీక్ష చేసినప్పుడు వీఆర్కే డైట్ కొన్ని నెలలు పాటించిన వాళ్ళకి ఉండే అందులో క్రిములు కానీ రెగ్యులర్గా తీసుకునే మోషన్లో ఉండే స్టూల్ని టెస్ట్ చేసినప్పుడు ఇది పూర్తిగా ఒక పసిపిల్లలకు ఉండే ఈ క్రిమి రహితంగా అద్భుతంగా వచ్చిందని వాళ్ళు ఒక దీన్ని కూడా చేశారు. అది వాస్తవం కూడా. నిజానికి ఏమవుతుందంటే, అసలు మోషన్ ఎప్పుడు అవుతుంది? మనకు ప్రతిరోజు పొద్దున్నే లేవగానే మోషన్ అవుతుంది. కానీ డైట్ చేసినప్పుడు ఏంటంటే, మన వెయిట్ లాస్ కోసం వాటిలో ముఖ్యంగా డైట్ చేసినప్పుడు ఈ లిక్విడ్ ఫాస్టింగ్ లాంటివి చేశారనుకోండి, లేదా 1 మీల్ చేసినా మరి తగినంత మోషన్ ఎక్కువ రాదు, కొంచెం అవుతుంది. నిజానికి మోషన్ ఎప్పుడు అవుతుందంటే, ఆ మోషన్ తాలూకు సంచి నిండగానే ఒక స్టేజ్ రాగానే బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది. బ్రెయిన్ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది మనకు మోషన్ రిలీజ్ అవుతుంది. ఆ మోషన్ రిలీజ్కి కూడా ప్లేస్ అది కూడా చూసుకుంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కూర్చోమంటే మీకు ఎంత అర్జెంట్ ఉన్నా మోషన్ రాదు. మీకు తెలిసిన బాత్రూమ్, మీరు సెటిల్ అయ్యి శుభ్రంగా ఉండి మీకు ఎటువంటి బెరుకు లేనప్పుడు వాతావరణంలో మాత్రమే మీకు మోషన్ అవుతుంది తప్ప వేరేగా అవ్వని విధంగా కంట్రోల్ ఉంటుంది. నిజానికి మోషన్స్ అవ్వటం అంటే రోజుకు 3 సార్లు అవ్వటం సహజమైన విషయమే. నేను రెగ్యులర్గా చెప్తున్నాను. 3 రోజులకు ఒకసారి అవ్వటం కూడా సహజమైన విషయమే. ఆ సంచి నిండినాక సిగ్నల్ వస్తుంది. మీరు తినే ఆహార పదార్థంలో చెత్త లేదా ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా త్వరగా నిండుతుంది. కాబట్టి త్వరగా మోషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అలానే కడుపులో ఇమడన పదార్థాలు ఉన్నప్పుడు కూడా మీరు మోషన్ చాలా తరచుగా అవుతుంది. మీరు అప్పుడు వెళ్తారు. అందులో ఎటువంటి తప్పు లేదు. కేవలం అనారోగ్యంతో వచ్చి మోషన్స్ అయినప్పుడు దాంట్లో ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు నీరసం అవుతుంది తప్ప, మామూలుగా మన డైట్లో వచ్చే మోషన్స్లో కూడా కొంతమంది కొబ్బరి నూనె దగ్గర లూజ్ మోషన్స్ అవుతాయి. వీటిలో మీరు గమనించండి, వీటితో ఎలక్ట్రోలైట్స్ లూజ్ అవ్వవు. కోకోనట్ ఆయిల్ వీళ్ళంత ముందు ఇన్ని తరతరాలుగా తీసుకోలేదు కాబట్టి అది తీసుకున్న వెంటనే శరీరంలో ఇమడక మొదట్లో తోసేస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, నేను 50-60 గ్రాములు తాగాడని కానీ జాడించి కొడుతుంది. ఎందుకంటే ఆ కొబ్బరి నూనె తోసేస్తుంది. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ ఏం పోవు. అలానే మోషన్స్ సంచి నిండటానికి మనం చెత్త ఎక్కువ తింటలేదు. దీంట్లో ఎసెన్స్ ఉండే ఆ ఫ్యాట్ కానీ ఆ విటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇలాంటి పుష్కలంగా ఉండే రా మెటీరియల్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మోషన్ అవ్వనంత మాత్రాన, ఎక్కువ మోషన్ అవ్వకపోయినంత మాత్రాన మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. 2-3 రోజులకు ఒకసారి అవ్వటం కూడా నార్మల్ విషయమే. లేదు మీరు బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు మాత్రం ఏం చేయాలంటే, అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నాన్ వెజిటేరియన్ అలానే ఎగ్గులో ఫైబర్ 0 కాబట్టి పూర్తిగా మన డైట్లో కేవలం మాంసాహారం లేదా కోడిగుడ్లు మాత్రమే తీసుకునే వారికి కొంచెం ఫైబర్ కంటెంట్ 0 అవటం చేత మోషన్ అవటం ఇబ్బంది కలగచ్చు. కాబట్టి నేను ఎప్పుడూ మొదటి నుంచి సూచించేది, వీళ్ళు 1/4 కిలో మాంసం తీసుకుంటే 1/2 కిలో వెజిటబుల్స్ దాంతోపాటు తీసుకోండి. అది తీసుకోమని చెప్పిన ప్రధాన కారణం ఫైబర్ రిచ్ కోసం, అంటే మోషన్ స్మూత్గా అవ్వడం కోసం. సో మీరు ఎక్కువైంది తక్కువైంది అనుకోవద్దు. ఒకవేళ 2 రోజులు 3 రోజులు దాటి కనుక అవ్వటం, కడుపు బిగుసుకున్నట్టుగా మీకు ఇబ్బంది పట్టడం లాంటివి కనుక ఉన్నప్పుడు మీరు సహజంగా ఉండే త్రిఫలా చూర్ణం లాంటివి కనుక మీరు ఉపయోగించుకున్నా, లేదా పొద్దున్నే లేవగానే మంచి వేడి నీళ్ళలో కొబ్బరి నూనె వేసి కనుక తాగినా మీరు మోషన్ చాలా ఫ్రీగా అయిపోతుంది. సో ఈ డైట్లో స్టూల్ అనేది అద్భుతంగా వస్తుంది. మీరు దాని ప్రాపర్టీస్ కనుక తీసుకుంటే మామూలు దాంతో కంపేర్ చేసి కలర్ కూడా వేరుగా ఉంటుంది. అది చాలా మంచి విషయం.